ప్రతి నెల మూడో శనివారం ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈరోజు పెట్టాం. గవర్నమెంట్లో అందరినీ కోరాను, పిల్లల్లో అందరినీ కోరాం. అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు మన ఊరి కోసం, మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు. అది చూస్తే నాకు అనిపించింది, నేను చెప్పిన మెసేజ్ ఇప్పుడే వెళుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది. రాబోయే రోజుల్లో మనందరికీ అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని. ముందు ఎక్కడో మార్చక్కర్లేదు, మీ మైండ్ మీరు మార్చుకుంటే ముందు ఆలోచన మైండ్ నుంచే పుడతాయి. స్వచ్ఛమైన ఆలోచనలు మీ మైండ్లోని చూస్తే ఇంక ఈ రాష్ట్రానికి తిరుగులేదు, మీకు తిరుగులేదు, మీ కుటుంబానికి కూడా తిరుగులేదని మరొకసారి ఆలోచిస్తున్నా. మీరు చూడండి, ఒక చెడు ఆలోచన చేసే వ్యక్తికి చెడు స్నేహమే వస్తుంది. అదే మరిగా ఆయన ఎకోసిస్టమ్ కూడా వాళ్లే బిల్డప్ అవుతారు. ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన చేస్తే మంచి వాళ్ళందరూ వస్తారు. దానివల్ల వాళ్ళ వల్ల మంచి జరిగే పరిస్థితి వస్తుంది. రెండోది, మీ బాడీని కూడా. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ఈరోజు మనం పీల్చే గాలి, మనం తినే తిండి ఎక్కడికక్కడ కలుషితం అయిపోయింది. ఈ తిండి తింటే ఈరోజు మీ ఆరోగ్యం, క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను పదే ముందు మన మైండ్ని కంట్రోల్ చేయాలి. రెండోది, మన బాడీకి కూడా తగిన న్యూట్రిషన్ ఇవ్వాలి తప్ప ఏదంటే అది తింటే. కొంతమంది డబ్బులు లేవంటారు. ఇక్కడ కావాల్సిన డబ్బులు కాదు, డబ్బులున్నాయని బాగా స్వీట్లు తింటే తప్పకుండా హాస్పిటల్లోనే ఉంటారు వాళ్ళు, షుగర్ వచ్చి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. కొంతమంది ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోరు. ఇల్లు అయిపోతానే ఇల్లు క్లీన్ చేస్తారు, ఇంట్లో చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ముందరేస్తారు. అంటే పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోకపోతే, ఇల్లు శుభ్రంగా ఉన్నంత మాత్రాన మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ ఇల్లు, మీ పరిసరాలు అయిన తర్వాత మీరు పనిచేసే ప్రదేశం, ఎక్కడైతే మీరు పనిచేస్తారో ఒక చెత్తలోనూ లేకుంటే బాగా దుమ్ముండేది ఇక్కడ పనిచేస్తే ఆ అశుభ్ర వాతావరణం వల్ల మీరు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు నేను అందరికీ పిలిపించాను. బహిరంగ ప్రదేశాలు కానీ, అదే మరి స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, పరిశ్రమలు, ఇది మనందరి బాధ్యత. నేను ఐటీసీని అభినందిస్తున్నా. ఐటీసీ ఒక పేపర్ ఇండస్ట్రీ. ఈరోజు ఒక పేపర్ ఇండస్ట్రీ, ఐటీసీ రాష్ట్రం మొత్తం ఈ పేపర్ని రీసైకిల్ చేయడానికి మీరు పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు మీకు ఇస్తున్నారు. మీరు ఆ పాత పుస్తకాలు కానీ ఇంట్లో పారేస్తే అది వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు దీనివల్ల 2 విధాలుగా లాభం. ఒకటి, ఆ పుస్తకాలు తెచ్చిచ్చిన విద్యార్థులకి కొత్త పుస్తకాలు వస్తాయి, డబ్బులు పెట్టి కొనే పని లేదు. రెండవది, మళ్ళీ చెట్లు నరికే పని లేదు. చెట్లు నరక్కపోతే ఆటోమేటిక్గా మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఒకటే అంటున్నాను, ఇది నేనేదో బలవంతం చేస్తున్నానని కాదు. నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజాహితం కోసం ఆలోచిస్తున్నాను, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. దీన్ని ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.